రైతులను శాస్త్రీయ వ్యవసాయ సాగు విధానం దిశలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా తీర్చిదిద్దడమే కాకుండా వారు పండించే పంటలకు తగిన ధరలు కలిగేలా చేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024 నుంచి 25 సంవత్సరంలో పొలంబడి జిఏపి అగ్రికల్చర్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం పై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రైతులకు ఆధునిక పద్ధతులు ఆచరించేలా చేయడం, పొలంబడి కార్యక్రమాలను గ్రామం ఒక యూనిట్ గా చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ అధికారులు పాత్ర కీలకమన్నారు. రైతులను మార్కెటింగ్ కు వర్గాలను భాగస్వామ్యం చేసి మనందరి కార్యక్రమం అనే దృక్పథం కలగచేసినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ లక్ష్యంతో రైతును అన్నదాతలకు తగిన ప్రోత్సాహం మద్దతు ఇవ్వడం ద్వారా ఆరోగ్యదాతలుగా మార్చడం సాధ్యమవుతుందని ప్రశాంతి తెలిపారు. మంచి వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించి తగిన గుర్తింపు తీసుకుని రావడంలో అధికార ధోరణిలో కాకుండా రైతుల సామాజిక కోణంలో ప్రోత్సాహం అందించి వారిని భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిగా మాధవరావు, డివిజనల్ మండల స్థాయి వ్యవసాయ అధికారులు, మాస్టర్ శిక్షకులు కె కమల్ రాజు, ఏ భీమారాజు తదితరులు పాల్గొన్నారు. మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ఏమి ఫాలో అయ్యాలి? సో కిచెన్ లో ఏమైనా మెడిసిన్ ఉందా? నెక్స్ట్ మీరు మార్నింగ్ యాడ్ చేసేస్తున్నారు. 10 years ఇక ఫాస్టింగ్ ఫాస్టింగ్ చేసేవారు మీరు. ఓకే, ఫాస్టింగ్ అప్పుడు మెడికల్ షాప్ లో మనం మెడికల్ షాప్ కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ నేచర్ లో దొరికే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు కాస్ట్ ఇంక్రీజ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. సో యాంటీబయాటిక్ షాప్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది యాంటీబయాటిక్స్. ఇప్పుడు కామన్ గా కూడా చెప్పొస్తాడు యాంటీబయాటిక్స్. తర్వాత ఏమైనా పెయిన్స్ వస్తే పెయిన్ కిల్లర్స్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఏంటి అని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అగ్రికల్చర్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని దానికి మనం వెళ్ళాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని మనందరికీ తెలుసు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సాయిల్ హెల్త్, in terms of water pH, in terms of residues in the final products. So మనం ఏ నేలనైతే వేస్ట్ చేసుకుంటాం, మనం ఇంపాక్ట్ చేస్తున్నామో దాని హెల్త్ పాడైపోతుంది, గ్రౌండ్ వాటర్ పాడైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి అందరికీ కూడా చాలా గ్రీన్ గా, ద మోస్ట్ ఫర్టైల్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్ ద కంట్రీ. ఇఫ్ నాట్ గోదావరి వాటర్, అసలు అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ దేనికి ఉపయోగపడదు. అగ్రికల్చర్ ఉపయోగపడదు, హౌస్ కన్స్ట్రక్షన్ ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు. సో ఓన్లీ దట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈస్ సర్వైవింగ్ ఆన్ సర్ఫేస్, మేబీ బికాస్ ఆఫ్ ల్యాండ్ వార్, సమ్ వాటెవర్ ద థింగ్స్ వి హావ్ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త స్టెప్ కి వెళ్ళేటప్పుడు మనకి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీకు కొత్త జిల్లాలు పోస్ట్ చేసేటప్పుడు, సో గ్యాప్ పొలంబడి మీరు కండక్ట్ చేసేటప్పుడు మీకు వచ్చే మీరు థియరీ ప్రకారం చెప్తారు. యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. దీనివల్ల వచ్చిన ప్రొడ్యూసర్స్ కి ప్రీమియం ప్రైస్ ఉంటుందని చెప్తారు, మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని చెప్తారు. బట్ మనందరికీ అడ్డుపడేది ఏంటంటే మీరు అడ్రస్ చేసే కమ్యూనిటీ, ఫార్మర్ కమ్యూనిటీలో 80% టెనెంట్స్. మీరు వెళ్ళడానికి ముందే మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది ఓనర్తో, ఈ క్రాప్ కి ఎన్ని బ్యాగ్స్ ఇవ్వాలి. మా కొత్త పద్ధతులు చెప్తే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతే ఈ కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారో అని క్వశ్చన్ చేస్తారు. దానికి నాకు వెస్ట్ గోదావరిలో జేడి వెంకటేశ్వర గారు ఆయన చెప్పిన ఆన్సర్. సెకండ్ ఈస్ మనకి కొత్త ప్రాక్టీసెస్. వాళ్ళకి ఐ థింక్ యూరియాని 3 times అప్లై చేస్తారు, మధ్యలో రెయిన్ వచ్చినట్టు 4th time కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా క్రాప్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అది గ్రీన్ గా ఉండాలి.
దాని తర్వాత ఏదైనా చిన్న ఇన్సైట్ ఏదైనా వచ్చినా అది మంచిదో చెడ్డదో తెలియకుండా మొత్తం కూడా చేసేయాలి. సో ఇవన్నీ వాళ్ళ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. వాళ్ళ దృష్టిలో ఉన్నది ఏంటంటే ఫైనల్ ప్రొడక్ట్. సో మనం వెళ్ళి ఆ ఇన్సెక్ట్ మంచిదే, దాన్ని అక్కడే ఉంచు, దీని బదులు ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ అయ్యో అది వాళ్ళకి ఏం నచ్చదు. సో ప్రొడ్యూసెస్ తగ్గదు అనేది మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్